అరే కొట్టారా పడ్డరా గంట కొడితేనే పడుతుందిరా మీరు కూడా కొట్టండి గంట స్పష్టంగా క్లియర్ గా ఉంటుంది వినవాళ్ళకి వినడంలోనే పొరపాటు ఉంటుంది తెగ తలుపుతుందని అని పెట్టేయద్దు నిదానంగా అందులో పెట్టాలి తెలుపులేదా ఎందుకు మంట లేదు అంటుంది మంటలో అది పద్ధతి అక్షంతలు పట్టుకోవాలి వచ్చిందా ఏది ईशान्य प्रदेश कृष्णा गोदावरी मध्य प्रदेश शुक्लाक्ष दक्षिणायन
శ్రీ రామచంద్ర స్వామి కన్యాస్త్రీ నిర్విఘ్నకార్యేషు ఫలం సావధాన సర్వేషు కార్యేషు అఖిలార్థ సిద్ధి వాగేశ్వరే సత్యవతే చతుర్గా సరస్వతే నామ విధాత పత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోర్తే సావధాన సులగ్నే సావధాన తదేవ లగ్నం తదేవ దానా పరం చంద్ర పరం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లగ్నే వదేంద్రియం దరామి సావధాన సుమోర్తే సావధాన సులగ్నే సావధాన. అక్కడ తమలపాకులు తీసేయాలి. మీ వాళ్ళ దగ్గర అక్షింతలు ఇచ్చాను, అక్షింతలు వేసి అక్షింతలు వేసి అనగొట్టండి. అమ్మ మీ కావాలి అక్షింతలు అక్కడ పూలదండలు చంద్రమాన ఆపా పుష్ప పుష్పమాన్ ప్రజామాన్ హరిద్ర ఉపమన ఆచమయం సమర్పయామి నమస్కరోమి. నారాయణం నారాయణ పరోజ్ఞాతాఖ్యాన్నం నారాయణ అంతర్వేద్యవత్తర్వం వ్యాప్తానారాయణ శివ అనంతమజరం గతహిందమద్రేంద్రం వక్రదోక్షే దీర్ఘమాయో మాంగళ్యం దంతునానేన మమ జీవనయేతునా కంఠే భద్రామి శుభయే లోకరక్షణయేతునా కంఠే భద్రామి శుభయే కులచేరణయేతునా మాంగళ్యధారణ అయం ముహూర్త సమాహార్తమస్తు సుమార్తకాలే సూర్యాదీనాం నవానాస్తు తదాస్తు. మాంగళ్యార్థే హరిద్ర కుంకుమ సుగంధ ముఖాది పరిమళ పత్తి పుష్పాన్ని సమర్పయామి. ఒడి పైన పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. మాంగళ్యామే అస్తు సదాశివం. ఆ పుస్తకాలు కళ్ళకు అందుకొని బిడ్డ దండం పెట్టుకోండి. పురుషాంజనేన శ్రీరాత్రి కన్యా జలపాక్షణేన మూడు సార్లు సరిపోతుంది. నువ్వు పట్టు, నువ్వు చేతులు పెట్టు, మీరిద్దరు పెట్టండి. అదేంటి తారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపదేంద్రం వరామి సావధాన సుమార్తే సావధాన సులగ్నే సముద్రాలు సులగ్నే సావధాన. మళ్ళీ ఒకసారి తీసుకో అమ్మా కోసాయి ఇప్పుడు మెల్లగా వస్తున్నట్టు ఇప్పుడు బాబోయ్గా మళ్ళీ ఒకసారి తీసుకో అమ్మా జరాగు జరాగు అప్పుడు మేము చూడాలి ఇప్పుడు చూస్తాం. చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రం సురామి సావధాన కుమార్తె సావధాన సులగ్నే సావధాన అయం మహత్తమో సుమార్తకాయ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతావిత్యస్తు సతీరస్తు సదాస్తు. అయ్యా ఇంటి కట్నం అత్యంతానుకూలత సిద్ధిరస్తు సదాస్తు. ఇది ముగిరా మంచితల వల్ల పట్టలు పుస్తకాన్ని ఖరాబ్ అయింది చేసి అయిపోయింది. అదేం లేదా వాళ్ళే మంచిగా
ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు మొట్టమొదటిసారిగా వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే మా ఛానల్లో చాలా బాగా వీడియోస్ చేస్తున్నామని మాకు అనుకుంటున్నాము. కాకపోతే అది ఎందుకంటే ముందరికి వెళ్ళట్లేదు. మాకైతే మా పర్పస్లో ఎలాంటి తప్పు లేదని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ముందరికి ఛానల్స్ అనేది ముందరికి రన్ అవుతలేదు. ఎందుకో మాకు కూడా అంత ఐడియా లేదు. మేము తీసేది కొత్త తీస్తున్నాము. మాకు కెమెరా సపోర్ట్ కానీ మైక్ కానీ ఇది కరెక్ట్గా లేదు. ఇంకోటి ఏంటంటే మాకు టీం కానీ లేదు. ఉన్నదొకటి మాకు జున్నులడ్డ అనే ఒక చిన్న పాప ఉంది, అంతే తప్ప మాకు అలాంటి ఎలాంటి సపోర్టర్స్ కానీ ఎవరు లేరు. ఇంకోటి ల్యాప్టాప్ కానీ ఏది లేదు. మొబైల్లో లైట్ ఎడిటింగ్ చేస్తున్నాము. కాకపోతే ఇంకా చేయగలము అనే మాకు హోప్ ఉంది. ఎవరైనా కెమెరా కానీ లేకుంటే అమౌంట్ కానీ లేకుంటే స్పాన్సర్షిప్ ఎవరైనా ఇస్తా అంటే ఇవ్వచ్చు. ఇంకా చాలా బాగా చేస్తామని అనుకుంటున్నాము. కానీ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఊళ్ళో పోయినసారి నుంచి స్టార్ట్ చేసాము శ్రీరామనవమి ఉత్సవాలు, విగ్రహాలు తెచ్చి. కానీ రెండవ వార్షికోత్సవం ముందు అప్పుడు మేము ఛానల్ అంతా స్టార్ట్ చేయలేము, అంతవరకు మాకు తెలియదు. అప్పుడు ఈసారి మా ఊళ్ళో ఎలా కళ్యాణం చేసుకుంటున్నాము మీ అందరికీ మేము చూస్తూ మీకు అందరికీ చూపిద్దామని మేము అనుకుంటున్నాము. కావున మాతో పాటు మీరు కూడా మా ఊర్లో ఎలా శ్రీరామనవమి చేసుకుంటారో మీరు కూడా చూడాలని కోరుచున్నాము. మా ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. పక్కనే ఉన్న కింద గంట ఉంటుంది, గంట కూడా కొట్టండి. కాకపోతే సబ్స్క్రైబర్స్ అనేది మాకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నాయి. కాకపోతే అంటే వ్యూస్ అనేది పెరగట్లేదు. అది ఎందుకు గురించో మాకు అంత ఐడియా లేదు. ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము, ఇంకా బాగా వీడియోస్ చేయాలనుకుంటున్నాము. కానీ మాకు కెమెరా అనేది అంతగా లేదు. మాకు యూడిక్షనరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తా అన్నారు, కానీ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకు హ్యాండ్ ఇచ్చారో మాకు కూడా తెలియదు. ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. ఆ టాలెంట్ కూడా మేము చూపించుకుంటాం అనుకుంటున్నాం, కానీ మాకు ఎలాంటి సపోర్టర్స్ అనేది లేదు. మరి మీ ఆదరణతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు మా ఛానల్కి మరింత వ్యూస్ వస్తాయని మేము అనుకుంటున్నాము.